సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించే క్రమంలో కవాతు ప్రదర్శన నిర్వహించడం జరుగుతున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక కంబాల చెరువు, దండి మార్చి నుంచి లాలా చెరువు వరకు నిర్వహించిన సిఆర్పీఎఫ్ పోలీసింగ్ కవాతు ప్రదర్శనలో కలెక్టర్ మాధవిలత, ఎస్పీ జగదీష్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, సిఆర్పీఎఫ్ జవాన్లు, జిల్లా పోలీసులు పాల్గొన్నారు. మాధవిలత మాట్లాడుతూ ఓటర్ల నమోదు అవగాహన కల్పించడం, ఎన్నికల సిబ్బంది నియామకం, శిక్షణ, వివిధ బృందాల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు వంటి కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు జరగకుండా చూడటంలో పోలీసింగ్ చాలా ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. అందుకు అనుగుణంగా జిల్లా ఎస్పీ పి జగదీష్ ఆధ్వర్యంలో జిల్లా సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు కేంద్ర బలగాలు రావడం జరిగిందన్నారు. జగదీష్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలను అత్యంత ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు రాజకీయ పార్టీలు, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. జిల్లా అడిషనల్ ఎస్పీ పి అనిల్ కుమార్, అడిషనల్ ఎస్పీ ఎల్ చెంచిరెడ్డి, డీఎస్పీ డి ప్రభాకర్, ఇన్స్పెక్టర్ సూర్యప్పారావు, జోనల్ డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా ఎలక్షన్స్ ఏంటి అంటే మనకి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి గొడవలు జరగకుండా ఉండడానికి మనకి పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎస్పీ గారి ఆధ్వర్యంలో మనం వల్నరబుల్ ఏరియాస్, క్రిటికల్ ఏరియాస్